హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి. చీరతో కుడుతున్నాను. ఈ చీర మీషోలో బుక్ చేసినారంట. బాగుంది చీర కూడా, ఎల్లో కలర్, చిన్న అద్దాల మాదిరి బార్డర్ వచ్చిందన్నమాట. పేపర్ అద్దాలు. బాగుంది చీర. చీర బాగుంది కానీ నేను చింపుతున్నాను చీరను. చింపకపోతే డ్రెస్ తయారు చేయలేము కదా, చింపాల్సిందే. చింపేశాను. తర చీర ఎంత బాగున్నా చీర మన చేతిలో చింపాల్సిందే టైలర్ల దగ్గరకు వస్తే. చీర ఎల్లో కలరు, పాపకి ఓణీల ఫంక్షన్ ఉందన్నమాట. ఉదయం కట్టడానికని తీసుకున్నాం. ఫ్రాక్ కుట్టిస్తున్నారు. దీనికి వచ్చేసి లైనింగ్ ఇది నేను పట్టుకున్నా కదండి, అదే ఆరెంజ్ కలర్ ఇచ్చినారు. అది ఇంట్లో ఉందని వాళ్ళు ఇచ్చినారు క్లాత్. మ్యాచింగ్ అయితే కాలేదు. మనం వేస్తే మాత్రం మిషన్ కుట్టే వాళ్ళం ఆ క్లాత్ వేస్తే మాత్రం మ్యాచింగ్ లేని క్లాత్ వేసినారు. అసలు అది క్లాత్ ఏమో ఎల్లో ఉంది, లైనింగ్ ఏమో ఆరెంజ్ ఉంది. ఎట్లా మ్యాచింగ్ ఏంది ఇది వేసినారు అంటారు. కానీ వాళ్ళు ఇచ్చినారు కాబట్టి వేయాల్సిందే. కానీ అందం అనేది పోయింది ఫ్రాక్ ఈ లైనింగ్ వలన. ఫ్రాక్ కలర్ అనేది మారిపోయింది కొంచెం. కానీ అదే వేసానండి. ఇంకా వాళ్ళు ఇంట్లోనే ఉంది కదా, పీసు వేస్ట్గా ఉంది, అదే వేసేయండి అంటే అదే వేసినాను. 3 మీటర్లు తీసుకున్నాను లైనింగ్ కూడా. 3 మీటర్ల లైనింగ్ తీసుకున్నాను. చీర క్లాత్ మాత్రం ఇంకా ఎక్కువనే పెట్టినాను. క్లాత్ ఉన్నంతా పెట్టి కుట్టానండి. బాగా వచ్చింది. చూడండి ఫ్రాకు చిన్న లేస్ ఇచ్చాను మెడకి, స్టార్ నెక్ పెట్టి, వెనకాల రౌండ్ నెక్ పెట్టాను. బుట్ట హ్యాండ్స్, హ్యాండ్స్ కూడా అద్దాలు ఇచ్చినాను. బాగా వచ్చినాయి. హ్యాండ్స్ కూడా బాగున్నాయి. హ్యాండ్స్కి ఒకటి లైనింగ్ వేయలేదు. వెనక నెక్ రౌండ్ డోరీలు పెట్టానండి. డోరీలు పెట్టాను. బాగా వచ్చింది. ఫ్రాక్ అయితే బాగుంది. కలర్ అనేది కొంచెం షేడ్ అయినట్లు అయింది. హిప్ బెల్ట్ కుట్టాను అద్దాలతోనే. బాగున్నాయండి అద్దాలు, డబల్ అద్దాలు అన్నమాట. ఇంకా ఇట్లా కట్టుకుంటే మాత్రం బాగుంది. పాపకి వేసుకుని ఫస్ట్ టైం ఓన్ వాయిస్తో పెడుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.